గుడ్ మార్నింగ్ యువర్స్. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను వచ్చేసి డైరీ స్పాట్ అనే మిల్క్ ప్లాంట్లో సేల్స్ మేనేజర్గా చేస్తున్నానండి. మా దగ్గర వచ్చేసి పాలు పెరుగు అన్నీ దొరుకుతాయి. మేము ఆల్ ఓవర్ హైదరాబాద్ సప్లై చేస్తాము. మేము ఈ బిజినెస్ వచ్చేసి 17 years నుంచి చేస్తున్నామండి. మేము ఈ వెహికల్ గురించి రీఛార్జ్ చేయంగా భారత్ బెంజ్ పర్ఫెక్ట్ అనిపించింది. ఇది వచ్చేసి 1117 అండి మేము తీసుకున్న బండి. ఇది వచ్చేసి 6300 లీటర్స్ స్టోరేజ్ ఉంటుందండి. మాకైతే బండి పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. పికప్ పరంగా కానీ మైలేజ్ పరంగా కానీ మనకి రిపేర్లు కానీ ఏమీ ఉండవండి. పికప్ అన్ని బాగానే ఉంటాయి. డ్రైవర్ సీటింగ్ కానీ అంతా బాగుంటుంది. వాళ్ళకి కూడా కంఫర్ట్ గానే ఉన్నది బాగా. మాకు మైలేజ్ వచ్చేసి 8.8 వస్తుందండి. బండి మెయింటెనెన్స్ చాలా తక్కువ అండి. పికప్ అన్ని బాగున్నాయి, అంతా బాగానే ఉందండి బండి పరంగా. ఇప్పుడు మనకు ఒకవేళ బర్డన్ ఎక్కువ అనిపించినా కానీ మనకి ఒక 2-3 years వేరే వెహికల్ ఇంకా కాస్ట్ ఎక్కువ పడ్డట్టుగా మనకే అనిపిస్తుంది ఈ వెహికల్ యూజ్ చేసిన తర్వాత. ఆంధ్ర నుంచి తెలంగాణకు మిల్క్ సప్లై కోసం ఏ ట్యాంకర్ తీసుకుందామా అని చెప్పి సజెషన్ అడగంగా శ్రీహర్ష ట్రక్ వాళ్ళు మంచి సజెషన్ ఇచ్చారండి. రివ్యూ కూడా బాగుంది, బాగా రిసీవ్ చేసుకున్నారు. మాకు సర్వీస్ కైనా ఏదైనా బాగుందండి. ట్రక్ 1117 మేము తీసుకున్నాము, అది బాగుందండి. మాకు సర్వీస్ కానీ రెస్పాన్స్ కానీ బాగా ఎమ్మటే ఏదైనా ప్రాబ్లం చెప్పినా కానీ ఎమ్మటే వాళ్ళు స్పందిస్తున్నారు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ క్లియర్ చేస్తున్నారండి. మాకు ట్రక్ పరంగా భారత్ బెంజ్ బెస్ట్. ఎవరైనా బండి తీసుకోదలుచుకున్నా నేనైతే ఇదే రిఫర్ చేస్తానండి. బండి పరంగా బాగుంది. నా పేరు కోటేశ్వర రెడ్డి. మాది డైరీ స్పాట్ బైరాములగూడ, ఫ్లాట్ నెంబర్ 45. మేము 1117 బండి తీసుకున్నాము. గత 4 నెలల నుంచి తిప్పుతున్నాము. మామూలుగా పాలు తిప్పుకునే వాళ్ళకి ఇది మంచిగానే ఉంది, కంప్లైంట్స్ ఏం లేవు. 8.8 మైలేజ్ కూడా వస్తుంది. మేము 17 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాము. కొనేవాళ్ళు భారత్ బెంజ్ 1117 తీసుకోవచ్చు.